హాయ్ అండి, అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు బీరకాయ పాలు పోసి వండుతున్నాను. దానికోసమని ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి అవి చిటపటలాడాక ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేయకూడదు. పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఈ పసుపు మొత్తం కలిసేలా కలిపాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై కానివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాకనే ఇందులో మనం పాలు పోసుకోవాలి. ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి నేను ఉప్పు వేసి మూత పెట్టేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యాక ఇందులో కారం, మనం ముందుగా ఉప్పు వేసాం కాబట్టి అదేమీ అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి వేసి కలిపి మరొక 5 మినిట్స్ ఆగాక లాస్ట్లో ఫైనల్లో పాలు పోసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. సో ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనమైతే పాలు పోసుకోవాలి. చూసారు కదా, బీరకాయ చక్కగా ఫ్రై అయిపోయింది. సో పాలు పోసుకొని ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కమ్మటి బీరకాయ కూర అయితే రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. 3 మినిట్స్ అయితే ఇది మొత్తం మగ్గిపోతుంది, దగ్గరికి అవుతుంది. చూసారు కదా ఎలా అయిందో. సో ఆయిల్ కూడా పైకి తేలుతుంది, పాలు విరగవు. సో చక్కటి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.